హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు కీమా కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా, ఈజీగా చేసేసుకుందాము. ఎలా చేసుకోవాలో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ వివరంగా చెప్తాను, చూసేయండి. ముందుగా ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని దంచుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం ముందుగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగిన ఆనియన్స్ని వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని కూడా తరిగి వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. పోపు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. పోపు వేగడం కోసము ఒక 1 మినిట్ ప్లేట్ పెట్టేసేయండి. మంచిగా ఆనియన్స్ వేగిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి కీమాని మంచిగా వాష్ చేసుకొని వేసేసుకోండి. నేను ఒక 1/2 కేజీ కీమా తీసుకుంటున్నానండి. మంచిగా వాష్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని వేసేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి అందులో ప్లేట్ పైన కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి వాటర్ గ్లాస్ పెట్టేసేయండి. నెక్స్ట్ యూస్ చేయడానికి వాటర్ యూజ్ అవుతుంది. అండ్ కర్రీ అనేది మాడిపోకుండా ఉండడానికి కూడా ప్లేట్ మీద వాటర్ వేస్తే వాటర్ అనేది డ్రాప్ లాగా మనకి కర్రీలోకి వడుస్తుంది. కాబట్టి కర్రీ అయితే అడుగంటకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక చిన్న టమాటో అనేది కట్ చేసి వేసుకుందాము. చిన్న టమాటో, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులోకి మీకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. మనకి కర్రీ అయితే ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. 20 to 25 మినిట్స్లో అయితే మనకు కీమా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.